ప్రజెంట్ 'రామ్ చరణ్' గారైతే మాత్రం 'పెద్ది' సినిమాలో యాక్ట్ చేస్తున్నారు. అండ్ ఈ సినిమా పైన చాలా ఎక్స్‌పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. రీసెంట్‌గానే 'రామ్ చరణ్' గారు మాట్లాడుతూ ఈ సినిమా ఖచ్చితంగా రంగస్థలం మించి ఉండబోతుంది. మీరైతే మాత్రం చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు ఈ మూవీ చూస్తూ. అంత బాగుంటుంది ఈ మూవీ అన్నట్టుగా అయితే ఆయన మాట్లాడారనమాట. సో ఆయన ఎప్పుడైతే ఈ స్టేట్మెంట్స్ ఇచ్చారో వెంటనే మూవీ పైన ఎక్స్‌పెక్టేషన్స్ కూడా ఒక రేంజ్‌కి వెళ్ళాయని చెప్పాలి. అండ్ 'పెద్ది' సినిమా తర్వాత సుకుమార్ గారితో ఒక సినిమా చేయబోతున్నారు 'RC-17' మూవీ. సో ఆ సినిమా తర్వాత ఆయన ఎవరితో వర్క్ చేయబోతున్నారనే దాని గురించే పెద్ద డిస్కషన్ అయితే నడుస్తుందన్నమాట. ఎందుకంటే 'RC-18' మూవీ గురించి అయితే చాలామంది డైరెక్టర్ పేర్లు అయితే వినిపించాయి. లైక్ ప్రశాంత్ నీల్ కావచ్చు, అలాగే లోకేష్ కంగరాజ్ కావచ్చు, అండ్ బాలీవుడ్లో 'కిల్' మూవీ వచ్చింది కదా, ఆ మూవీ డైరెక్టర్ కూడా 'రామ్ చరణ్' గారితో ఒక సినిమా చేయబోతున్నారని ఒక న్యూస్ వచ్చింది. అండ్ కన్నడ నుంచి ఒక డైరెక్టర్తో 'రామ్ చరణ్' గారు ఒక మూవీ చేయబోతున్నారని న్యూస్ వచ్చింది. ఇలా రకరకాల స్టేట్మెంట్స్ అలాగే రకరకాల రూమర్స్ అయితే వచ్చాయన్నమాట. అండ్ ఇప్పుడు వస్తున్న క్రేజీ న్యూస్ అండ్ క్రేజీ రూమర్ ఏంట్రా అంటే 'RC-18' మూవీ సందీప్ రెడ్డి వంగ గారితో చేయబోతున్నారంట. సో దీని గురించి కూడా డిస్కషన్ అయితే సోషల్ మీడియాలో బాగా జరుగుతుంది. ఆల్రెడీ స్టోరీ డిస్కషన్స్ కూడా అయిపోయాయి అండ్ స్టోరీ కూడా లాక్ అయిపోయింది. అండ్ యానిమల్ మించి ఈ సినిమా ఉండబోతుంది. ఆల్రెడీ ఈ కథని మహేష్ బాబు గారితో చెప్పారు. ఆ కథనే ఇప్పుడు 'రామ్ చరణ్' గారితో తీయబోతున్నారు అన్నట్టుగా మాట్లాడుతున్నారనమాట. అప్పుడే చెప్పారు, అంటే సందీప్ రెడ్డి వంగ గారు యానిమల్ సంబంధించి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇదేనా మహేష్ బాబు గారికి చెప్పిన కథ అంటే, ఈ కథ కాదు, బట్ ఈ కథ కన్నా అది నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది, డబుల్ ఇంపాక్ట్ చూపిస్తుందని ఆయన అన్నారనమాట. ఇప్పుడు అదే కథతో 'రామ్ చరణ్' గారితో ఏమైనా మూవీ చేయబోతున్నారా అన్నట్టు కూడా ఒక న్యూస్ అయితే సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుందన్నమాట. బట్ ఇది ఎంతవరకు నిజమా లేదనేది అఫీషియల్ న్యూస్ బయటకు వచ్చేంత వరకు మనకైతే తెలియదు. ఎందుకంటే సందీప్ రెడ్డి వంగ గారితో ఒక మూవీ చేయబోతున్నారనే న్యూస్ ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో వస్తూనే ఉంది. సో మేబీ నేనేమనుకుంటున్నానంటే ఈ కాంబో సెట్ అవుతుందేమో అని నాకైతే అనిపిస్తుంది అనమాట. ఇఫ్ ఇన్ కేస్ సెట్ అయితే మాత్రం బాక్స్ ఆఫీస్ అయితే బద్దలైపోతుంది. ఎందుకంటే 'రామ్ చరణ్' గారికి అటు తెలుగు రాష్ట్రంలో కాకుండా బాలీవుడ్లో కూడా మంచి మార్కెట్ ఉంది. అండ్ సందీప్ రెడ్డి వంగ గారికి ఇక్కడ మంచి మార్కెట్ ఉంది. ఆల్రెడీ యానిమల్తో కూడా బాలీవుడ్లో మంచి మార్కెట్ అయితే క్రియేట్ అయింది కాబట్టి సో పక్కాగా అయితే మాత్రం మంచి హిట్ అయితే కొడతారు ఇద్దరు కలిసి. బట్ వెయిట్ చేసి చూద్దాం. అయితే దీనిపైన మీరేమనుకుంటున్నారు? ఈ కాంబో సెట్ అయితే ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారో కూడా కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియో నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్తో నేను మీ ముందుకు వచ్చేస్తాను.